సో హై గైస్, ఐఎమ్ అది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. డే 1 వీడియో అయితే వచ్చేసింది, ప్రతి ఒక్కరు చూడండి. డే 2 వీడియో మనం ప్రాపర్గా అయితే ఈరోజు వర్కౌట్ అయితే చేస్తాం. ఈ వర్కౌట్ గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇది ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే వీడియో అయితే కంపల్సరీగా చూడండి. నేర్పించే విధానం, నేర్చుకునే విధానం మీరు ఇంటి దగ్గరే చేయొచ్చు అనమాట, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చలో స్టార్ట్ అనమాట. బాడీ అయితే వర్కౌట్ చేయకుండా బాడీ అయితే ఇదనమాట కండిషన్ చూస్తున్నారు కదా. సో ఏ బాడీ కండిషన్. చలో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వర్కౌట్ కంటే ముందు ఒక 10 minutes అయితే ప్రాపర్ వార్మప్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వార్మప్ చేయకుండా మీరు వర్కౌట్కి ఏం చేశారనుకో, సో దానివల్ల కొన్ని సమస్యలకి అయితే ఎదుర్కొంటారనమాట. ఎందుకంటే ఈరోజు ప్రాపర్గా వర్కౌట్ అయితే చేస్తారు, తర్వాత నెక్స్ట్ డేనే మంచి బాడీ పెయిన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. అందుకని సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే ప్రాపర్గా నేను ఏ విధంగా అయితే వార్మప్ అయితే చేస్తున్నానో అదేవిధంగా ఒక 10 minutes ప్రాపర్ వార్మప్ చేసిన తర్వాత మీరు వర్కౌట్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. ఓకే, చలో. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చిన్నప్పుడు వచ్చేసి ప్రాపర్గా ఎన్నైతే మీకు చిన్నప్పుడు వచ్చేస్తాయో అన్నైతే మీరు ప్రాపర్గా చేసేయండి. ఇంకొకటి ఫస్ట్ మ్యాక్సిమం 7 కానీ 8 కానీ 10 కానీ ఎక్కువలో ఎక్కువ 15-20 అయితే చేస్తారనమాట. సో నేనైతే ఒక 8 అయితే చేశాను. సో నా రొటేషన్ ఇలా నిదానంగా అయితే పెంచుకుంటున్నాను అనమాట డైలీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి సపాటా. అర్థమవుతుందా? సపాటా చాలా బెస్ట్ అనమాట. మన బాడీ రొటేషన్ మెయిన్ సపాటాలో ఫుల్ బాడీ అనేది వార్మప్ అయితే అవుతుంది. దీనివల్ల బాడీలో ఉండే కండరాలన్నీ మొత్తం యాక్టివ్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, లెగ్స్ వర్కౌట్ అవుతుంది, బాడీ వర్కౌట్ రెండు అవుతున్నాయి అన్నమాట దీనివల్ల. చూడండి. ఓకే, ఎవరికైతే సపాటా రాదో ప్రాపర్గా చూసి నేర్చుకోండి. ఈ విధంగా సపాటా అయితే చేయాలి. దీంట్లో మనకి లెగ్ వర్కౌట్, బాడీ వర్కౌట్, హ్యాండ్స్ వర్కౌట్ మొత్తం అన్ని వర్కౌట్ అనేది దీంట్లో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎవరైతే స్టార్టింగ్ అయితే మ్యాక్సిమం ఒక 10 చేయడానికి ఇబ్బంది పడతారు. అదే చూస్తున్నారు కదా చేసే విధానం. ఈ విధంగా అయితే మనం హనుమాన్ దండ అంటారు అనమాట దీన్ని. సో ఈ విధంగా అయితే మనం చేయాలి. దీనివల్ల ప్రయోజనాలు వచ్చేసి సేమ్ అనమాట. బ్యాక్ సైడ్ బాడీ అనేది చాలా గట్టి పడుతుంది. ఇంకోటి మన హ్యాండ్ రొటేషన్ మంచిగా ఉండిద్ది అనమాట. కంట్రోల్లో మంచిగా గట్టి పడతాయి అనమాట. మనము ఎంత పుషప్లో క్లోజ్ పుషప్ చేస్తాము, వైడ్ పుషప్ చేస్తాము, దీనివల్ల కూడా చాలా ఇప్పుడు చూస్తున్నారు కదా హ్యాండ్లో ఎలా ఇంకా కంట్రోల్ కనిపిస్తున్నాయో. సో అలా స్టార్టింగ్లో నార్మల్గా ఉండొచ్చు, కానీ చేస్తూ ఉంటే దాని ప్రభావం అనేది మంచిగా ఉండిద్ది అనమాట. అర్థమవుతుంది కదా. చాలా బెస్ట్ వర్కౌట్ ఇది. మనం ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, మనం ఇంటికనే నా వర్కౌట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. పెయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే మీకు నా ఓపెన్ బాడీ అయితే చూపిస్తాను, కంట్రోల్ ఎలా కనపడతాయి చూడండి. ఓకేనా, చూడండి. మనం సేమ్ చేస్తున్నాను కదా, సేమ్ ఇప్పుడు సపాటా చేస్తున్నాను. సపాటాలో బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్లో కంట్రోల్ అంటే స్టార్టింగ్ పొజిషన్లో మనం ఇలానే చేస్తూ ఉంటే మన కంట్రోల్ అనేది గట్టిపడే విధానం చాలా బెస్ట్ ఉండిద్ది అనమాట. ఓకే, ఇలానే కంటిన్యూగా స్టార్టింగ్ ఒక 50 చేసుకోవచ్చు, తర్వాత 100, తర్వాత 150, అలా డైలీ రొటేషన్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అర్థమవుతుంది కదా. సో దీని తర్వాత ఇంకొక వర్కౌట్ చేస్తాం చూడండి, దానివల్ల ఇంకా బెస్ట్ కనపడుతుంది బాడీ షేప్. అర్థమవుతుందా. జిమ్లో డంబల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ ఇలాంటి వర్కౌట్లు చేసేస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనము ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి చేసాం కదా. సో నాకు బ్యాక్ సైడ్ సపోర్ట్ అయితే దీంట్లో చిన్నప్పుడు ఎక్కువ బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట. ఒకవేళ లేకపోతే 4-5 కానీ చిన్నప్పుడు రెండోసారి 3ఓసారి అలా చేస్తూ ఉండాలి. ఓకే, ఇది వచ్చేసి 2 టచ్ వర్కౌట్ అనమాట. చూస్తున్నారు కదా,
మనము 6 ప్యాక్ వర్కౌట్లో ఈ వర్కౌట్ చాలా బెస్ట్. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల మన 6 ప్యాక్ లెవెల్ అనేది అక్యురేట్ ఉండిద్ది అనమాట. సో బేసిక్ నార్మల్ ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇంకా టైం పట్టిద్ది 6 ప్యాక్ రావడానికి. ఓకే, ఇది వచ్చేసి మన ట్రైసెప్ వర్కౌట్. ఓకే, దీన్ని కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ అయితే చేస్తాను, 3 or 4 టైమ్స్, 10 అయితే చేస్తాను అనమాట. దీనివల్ల మన ట్రైసెప్ వచ్చేసి మంచిగా ఉండిద్ది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 20 అయితే చేశాను. మ్యాక్సిమం ఒక 3 or 4 టైమ్స్ అయితే మనం ఈ వర్కౌట్ను కూడా చేస్తూ ఉండాలి. ఓకేనా, నేను మొత్తం మిక్స్ వర్కౌట్లు అయితే చేసేస్తాను అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు బాడీ వర్కౌట్ చేస్తారు, ఒకరోజు లెగ్ వర్కౌట్, ఒకరోజు 6 ప్యాక్ అయితే చేస్తారనమాట. సో నా బాడీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో నేనైతే అన్నిటినీ పెయిన్ అనేది నేను తట్టుకోగలను. అందువల్ల నేను డే 1 డే 2 అయితే చేస్తాను, మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి సైడ్ టు సైడ్ రొటేషన్. దీనివల్ల మన సైడ్ ప్యాట్ అనేది తగ్గిపోయింది. ఎవరికైతే బెల్లీ ప్యాట్ ఎక్కువ ఉండిద్దో అర్థమవుతుంది కదా, 6 ప్యాక్ ఎవరైతే ట్రై చేయాలనుకుంటారో బెల్లీ ప్యాట్, మన పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొవ్వు పదార్థం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా వర్కౌట్ అయితే చేయండి సైడ్ టు సైడ్. దానివల్ల మన సైడ్ ప్యాట్ అనేది తగ్గిపోయింది అనమాట. చూస్తుండండి, నా సైడ్ ప్యాట్ అనేది చాలా వరకు నేను క్లోజ్ చేసే, ఎక్కువ వేడి వాటర్తో ఇలాంటి వర్కౌట్లతో కంప్లీట్ చేశాను అనమాట. సో లైట్గా అయితే ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేయాలి. ఓకే, కనిపిస్తుంది కదా, ఇంకా కొన్ని రోజులలో 6 ప్యాక్ అనేది పడిపోయింది. సో ఇది వచ్చేసి క్లోజ్ పుషప్ అంటారు అనమాట దీన్ని. సో ఈ పుషప్ వల్ల చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ షేప్ ఏ విధంగా అయితే కనపడుతుందో. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2లో బ్యాక్ సైడ్ షేప్ చూడండి ఏ విధంగా ఉందో. సో మనం నిదానంగా ఇలానే వర్కౌట్ చేస్తూ ఉంటే షేప్ కరెక్ట్గా అయితే వచ్చేసిద్ది. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుందో షేప్, అర్థమవుతుంది కదా. సో ఇదనమాట మనం చేసే వర్కౌట్. చాలా నిదానంగా ఉన్నా కానీ చాలా బెస్ట్ అనమాట. మనం ఎంత నిదానంగా చేస్తే కంట్రోల్ అంత గట్టి పడతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది మనము హనుమంతన్లోనే ఈ వర్కౌట్ కూడా అంటే గద వర్కౌట్ అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడైతే మన దగ్గర గద లేదు, అలాంటి వర్కౌట్ అయితే లేదు మన దగ్గర. సో నేనేం చేశానంటే ఒక మ్యాక్సిమం ఒక 15 kg అనమాట ఇది. సో ఈ విధంగా రొటేషన్ అయితే చేస్తాం అనమాట. సో ఈ విధంగా రొటేషన్ వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి బాడీని అబ్జర్వ్ చేయండి. మనం సైడు మన బర్ల సైడు చూస్తున్నారు కదా షేప్ అయితే వస్తుంది. సో బెస్ట్ అనమాట ఈ వర్కౌట్. బర్ల సైడ్ షేప్ అనేది వచ్చింది. ఇంకోటి భుజాలు చాలా గట్టి పడతాయి. గిన్నెల షేప్ ఉండేది కదా మనకు, రెండు సైడ్లు గిన్నెలు చూడండి, 2 బచ్చలు ఇవేనేది గోల్ అంటే రౌండ్గా మంచి క్లియర్గా కనిపించింది అనమాట. ఇది మనం ఎప్పుడైతే పొజిషన్ ఇస్తామో పొజిషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా కనిపించింది అనమాట. అర్థమవుతుంది కదా, ఒకసారి చూడండి. 6 ప్యాక్ నిదానంగా అయితే వస్తుంది, టైం పట్టిద్ది మ్యాక్సిమం ఒక 15 days. చూస్తున్నారు కదా షేప్ కరెక్ట్గా ఉంది. సో ఇది ఆ గద వర్కౌట్ వల్ల ఈ షేప్ అనేది చాలా బెస్ట్ అనమాట, మంచిగా ఉండిద్ది. సో దీని తర్వాత నేను ఒక 10 minutes అయితే నా 6 ప్యాక్ వర్కౌట్ అయితే చేశాను. అర్థమవుతుంది కదా. దీని కూడా సైడ్ టు సైడ్ రొటేషన్ అంటారు అనమాట. దీనివల్ల మన సైడ్ ఉండిద్ది, ఈ కొవ్వు అనేది కరిగిపోయిద్ది, మంచి షేప్ అనేది వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్ బాడీ. ఓకే, ఇలా అనమాట నా డైలీ రొటేషన్ అయితే. ఇలాంటి వర్కౌట్లు అయితే కంపల్సరీగా ఉంటాయి. చేయాల్సిన వర్కౌట్లు ఇవే, కానీ ఇంకా ఎటువంటి వర్కౌట్లు అయితే చేయను. డంబెల్ వర్కౌట్లు ఏం చేయను, జిమ్లో ఉంటా కానీ జిమ్ వర్కౌట్లు అయితే ఏం చేయను. 6 ప్యాక్ ఇది ఫ్రంట్, అర్థమవుతుంది కదా. ఈ విధంగా నా వర్కౌట్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నా కానీ ప్రాపర్గా వీడియో చూడండి, ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. చూసి మీకు ఎక్కడైనా కానీ డౌట్ ఉంటే కంపల్సరీగా వీడియోలో అడగండి. సో ఫైనల్లీ
డే 2 కంప్లీట్ అయిపోయింది. సో ఇంతే అనమాట వీ బాడీ వచ్చేసి. చూస్తున్నారు కదా, కొంచెం అనేది మెరిట్ అయితే అవుతుందన్నమాట. ఇంతే, మళ్ళీ కలుసుకుందాం డే 3 ఫుల్ బాడీ వర్కౌట్. తబ్ తక్ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ, లవ్ యూ.